బ్లైసీ పాస్కల్ అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త. అతడు నాస్తికుడు, ఆ తర్వాత ఆస్తికుడు అయ్యాడు. దేవుణ్ణి నమ్మాడు. మొదటి దేవుణ్ణి నమ్మేవాడు కాదు. అతను ఒక మాట అన్నాడు, ఇన్ ఎవ్రీ మ్యాన్స్ హార్ట్ దెర్ ఈజ్ ఎ గాడ్ షేప్డ్ వ్యాక్యూమ్. ప్రతి మనిషి గుండెల్లో దేవుడి ఆకారంలో ఒక శూన్య ప్రదేశం ఉంది. ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ ఇట్. దేవుడు మాత్రమే ఆ శూన్య ప్రదేశాన్ని నింపగలడు. మీరు డబ్బు తీసుకురండి, దర్పం తీసుకురండి, దశకం తీసుకురండి, ఇంకోటి తీసుకురండి, పదవి తీసుకురండి, లేకపోతే అందం తీసుకురండి, సుఖ సంతోషాలు సుఖభోగాలు తీసుకురండి, మీరేం తీసుకొచ్చినా ఆ గుండెల్లో వెలితి పోదు దేవుణ్ణి తెలుసుకునేదాకా. ఇది మనిషి తత్వం. అందుచేతనే మన దేశంలోనే కాదు, అనేక దేశాల్లో గత 5000 సంవత్సరాల వెనక్కి వెళ్ళి మనం చూస్తే దేవుణ్ణి గురించినటువంటి వెతుకులాట విపరీతంగా మనకి కనబడుతుంది. ఈ వెతుకులాటనే మనం ఏమన్నామంటే మతం అన్నాం. మతం అంటే ఏమిటి? మతం అంటే ఏమిటి? మనం చాలాసార్లు మతం అనే మాట వాడతాం కదా. ఏమిటి మతం అంటే? ఈ మధ్య చాగంటి కోటేశ్వరరావు గారు మతానికి ఒక మంచి నిర్వచనం ఇచ్చారు. అదేమిటంటే మతి నుంచి వచ్చినది మతం అన్నారు ఆయన. మతి నుంచి వచ్చినది మతం. పెళ్ళైన తర్వాత మీ ఆవిడని ఏమంటారు అంటే తమరికి ఇక మతి లేదని, ఆవిడే మీ మతి అని. స్త్రీకి మతి శ్రీమతి అన్నమాట. నిజమే, పెళ్ళైన తర్వాత మైండ్ పోద్ది చాలామందికి. మతి అంటే మైండ్ అండి. అంటే మనసు నుంచి పుట్టిన ఆలోచనే మతం. సంస్కృతంలో మతం అన్న మాటకు అర్థం ఏమిటంటే అభిప్రాయం. అందుకని అభిమతం అనే మాట వచ్చింది. అభిమతం అంటే అభిప్రాయం. మనసు నుంచి పుట్టిన ఆలోచన నిజమవచ్చు, నిజం కాకపోవచ్చు కూడా. మీరు చెప్పండి ఈయన విజ్ఞతతో, అభిప్రాయాన్ని బట్టి సత్యం ఉంటుందా? సత్యాన్ని బట్టి అభిప్రాయం ఉంటుందా? ఏమండి, అభిప్రాయం సత్యాన్ని మారుస్తుందా? మార్చలేదు. సో మతి నుంచి పుట్టిన ఆలోచన వాస్తవం కావచ్చు, కాకపోవచ్చు, కానీ సత్యం మారదు. మీరు మీ జేజి తాతను అడిగి చూడండి, ఒకవేళ ఆయన్ని కాంటాక్ట్ చేయగలిగితే, 2 ఏళ్ళు ఎంత జేజి తాత అని అడగండి, ఏమంటారు ఆయన? 4 అంటారు. ఒకవేళ మీ ముని మనవరాలను అడిగి చూడండి, 2 ఏళ్ళ 4 ఎంత అని ఏమంటారు? ఆమె ఏముంటుంది? 4 అనే అంటుంది. ఇది ఎవరు? కాకినాడ. మీరు కెనడా కదా ఇది. ఇక్కడ మీరు అడిగి చూడండి, రోడ్డు మీదకి వెళ్ళి, 2 ఏళ్ళ 4 అనే అంటారు. మీరు కెనడాకి వెళ్ళండి, అక్కడ అడిగి చూడండి, 2 ఏళ్ళ 4 అనే అంటారు. మీకేం అర్థమైంది? సత్యం కాలాన్ని బట్టి, వ్యక్తుల్ని బట్టి, ప్రాంతాలని బట్టి మారదు. మన దేశంలో అనేకమైన మతాలు ఉన్నాయి. మతం ఎక్స్ని అడగండి, 2 ఏళ్ళు ఎంత అని. మతం వైని అడగండి, మతం జెడ్ని అడగండి, ఏమంటారు అందరూ? 4 అనే అంటారు. కానీ మీరు దేవుడి గురించి అడిగి చూడండి, మళ్ళీ వీళ్ళనే నలుగురు 4 విధాలుగా చెప్తారు. అక్కడ అందరూ ముక్తకంఠంతో 4 అంటారు, ఇక్కడేమో నలుగురు 4 విధాలుగా చెప్తారు. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన అర్థం కాడు కనుక. మీకు ఈ పాత పాట గుర్తుందా? గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఎవరైనా చెప్పగలరంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు? పిట్ట మనసులో ఏముందో చెప్పలేని వాళ్ళం, దేవుడి దగ్గర పెట్టంతోళ్ళం మనం.
ఆయన ఎవరో ఎలా చెప్పగలమండి? చెప్పలేక, ఆయన అర్థం కాక, ఆయన్ని వెతికి 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 వేసారి అన్ని మతాలు చివరికి తమకు తోచిందే ఆయన అనుకున్నారు అన్నమాట. తమకి తోచిన దాన్ని దేవుడు అనుకోవడమే మతం. అందుకని మతాల మధ్య మీరు అన్నట్టుగా సర్వమతాలు ఒక్కటే అంటుంటారు కదా మీరు. కాదు, సర్వమతాలు ఒక్కటైతే ఇన్ని మతాలు ఎందుకు? సర్వమతాలు ఒకటి కాదు కాబట్టి ఇన్ని మతాలు. ఒక మతానికి మరొక మతానికి పొంతన లేదు కాబట్టే ఇన్ని మతాలు.